కౌరవుడికి నిజ జీవితంలో వేషమే మరి నాటకంలో కూడా వచ్చింది. అబ్బా నీళ్ళేంటి ఎలాగైపోయినాయి? మరచెంపు కిలమట్టేసినట్టుంది. రాజాధిరాజ రాజగంభీర సుయోధన సార్వభౌమ పరాక్ బహుపరాక్. కురుకుల సార్వభౌముండ సుక్షత్రియ సుయోధనుండ అనన్య సాహసోపేతుండ గదా యుద్ధ విద్య విశారదుండ గాంధారీ సుతుండ బలరామ శిష్యుండ శతసోదర పరివేష్టితుండ సుయోధనుండ. ప్రభు, తమ దర్శనార్థం శ్రీకృష్ణుల వారు వేంచేసి ఉన్నారు. ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. ఈ కపట నాటక సూత్రధారి ఇప్పుడెందుకు వస్తున్నట్టు చూతుముగాక. బాబుగారు సుయోధన. అయ్యో ఒరే ఉడాయ్, బాబుగారు అంటావేంటి? ఇక్కడ బావగారు అనాలి. బయటికి వెళ్ళక తంతడానికి తెలవదా? బాబుగారు దుర్యోధన. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కపట నమస్కారములు పెట్టుచున్నాడు తండ్రి. బాబుగారు సుయోధన, నేను పాండవుల తరపున రాయబారములకు వచ్చిన వాడను. వారి రాజ్యమును వారికి ఇచ్చినచో. ఓరీ కృష్ణ, ఓ ఈ పాండవ పక్షపాతి, ఆలమందలకు కాపలా కాసిద్ది చాలక పిరికి పందలైన పాండవులకు కొమ్ము కాస్తున్నావా? సమరము చేయమను. అర్ధరాజ్యమేలా పూర్తి రాజ్యమే ఇచ్చేదను. అయినతో కాచుకొను. చెల్లియో చెల్లకో, చెల్లియో చెల్లకో, తమకు చేసిన ఎక్కులు సైసిరందరు తొల్లిగతించే తొల్లిగతించే తొల్లిగతించే. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ యాదవుడు తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాడు తండ్రి. ఓ ఈ కృష్ణ, గతించిపోయిన విషయములేలా అసలు విషయములకు రమ్ము. పాండవులు వారికి మీరు చేసిన అన్యాయములకు కడుంగడు చింతించుతున్నారు. అలనాడు ద్రౌపది మమ్మల్ని చూసి పక్కున నవ్వినప్పుడు మేము చింతించలేదా? ఆ చింత కన్నా ఈ చింత ఎంత? ఏమందువు శకుని మామా? అదేనండి, ఆ ద్రౌపది చీరను ఏ బాణలో వేసి ఉడికించాలా, ఏ రేవులో ఉతకాలా అని ఆలోచిస్తున్నానండి. తమరు ఎంత బాధపడి ఉంటారు నని. ఓయి కృష్ణ, కపట నాటక సూత్రధారి, నీ మాయ మాటలు కట్టిపెట్టి వచ్చిన దారిని వెడలిపు. బాబుగారు దుర్యోధన, స్టడీ. పాండవులకు కనీసము 5 ఊళ్ళెమ్ము. ఏలననినా 5 ఊళ్ళెమ్మనిర్రి. ఏ ఏ ఊళ్ళు? ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, హైదరాబాదు, చెన్నై. కృష్ణ, ముఖ్యమైన 5 ఊళ్ళు మీకిచ్చినచో మిగిలినవి మేమెక్కడ పెట్టుకునవలను. సూది మన మోపినంత స్థలము కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఈ విషయమును చెప్పుటకు 3 దుర్యోధనులు అవసరమా? ఎరా ఉడయవర్లు, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? సరిగ్గా డైలాగ్ చెప్పు గాడిద. ఎందుకో తెలియదు బాబుగారు, కళ్ళు తిరిగిపోతున్నాయి. క్షమించండి బాబుగారు, క్షమించండి. నాయన సుయోధన, ఇక్కడ ఏమి జరుగుతున్నది? శ్రీకృష్ణుడు కాలబేరంలోకి వచ్చినాడు తండ్రి. అయినచో యుద్ధం తప్పదా? అంతే, అదే ఖాయం చేసుకో. అయితే పద్యం తప్పదు. సుబ్బారాయుడు శృతి 4రా. కృష్ణ, నీ నీచమైన నాట్యము. అరే జెండాపై కపిరాజు. వన్స్ మోర్. జెండా వన్స్ మోర్. జమ్ వన్స్ మోర్. నర్మయ్య, వాయం ధర్మరాజా, నువ్వు సత్యవంతుని ప్రాణాలు తీసుకుపోయినంత మాత్రం చేత ఈ చింతామణి ఊరుకుంటదేటి? ఎరా దుబాయ్ బాబు, వీడికి ఏమైంది? ఇవాళ కళ్ళు తాగిన కోతిలా గెంతుతున్నాడు. అదే అర్థం కావట్లేదు బాబు. హోయి కృష్ణ,
నీ మాటలు ముద్దు గొలుపుచున్నవి. నిన్ను ఆలింగనము చేసుకునవలనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది. రమ్ము, దగ్గరకు రమ్ము. అబ్బా నేను రాను. వస్తే రంధ్రాలు కందేలా కదెత్తి బాస్తారు. వై సత్యవంతుడా, ఇస్తే యమధర్మరాజు ప్రాణాలు, లేకపోతే ఇది కరింపిడి కట్లి కలిసిపెట్టే పడతాను. రేయ్ ఉడయవర్లు, నిన్ను చంపి పారేస్తాను. చేస్తావా? ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఈవేళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు అక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ, ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షకభటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా? ఏమో ఈ రక్షకభట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షకభటుడు అన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట. నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షకభటులకు అశ్వమును అధిరోహించుట రాదు. కలికాలము. అసలు అశ్వారోహణము వల్ల కలుగు ప్రయోజనములు నీకు తెలియనా? తెలీదు. తెలియదా? చెప్పెదన వినుము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు. పాడుకున్నావుటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటాయని మొహం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. బావా, ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త ముఖం వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కార్ తుఫాన్ మైల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా? కార్ మార్చావా? లేక ఏకంగా ఇంజినే మార్చావా? మూడు మార్చే మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో, ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిను, పూంచినే దండం బున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నా నీది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రై. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీళ్లు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎండ్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు.
చంపేస్తాను. కొంటావురా కొంటావు. అమ్మే ఎద ఉండాలి కానీ అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. ఓసే కృష్ణ, అలెక్స్ నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. కోట్లో పాగా వేసాం, విజయం సాధించాం. అందుకే కదా నో మెన్షన్ హౌస్ బ్రాంచ్ కొన్నా. నో మెన్షన్ హౌస్ కాదు, మ్యాన్షన్ హౌస్. డ్రైనేజ్ వేసి తొక్కేస్తానరే నీ ఫేస్. కోటయ్య గారు, మనవడు గారు వచ్చేసాం. నిక్కర్ కూడా తెచ్చేసా. నిక్కర కాదు లెక్కర. నీ మూతికి వేస్తా స్టిక్కర్. రైజ్ లో ఉన్నారు ఏంట్రా సంగతే? ఏమి తెలియనట్టు అడుగుతావేంటి? ఊరంతా నువ్వే కోటయ్య గారి వారసులు అని నమ్ముతున్నారు. ఇవాళ రేపు ఆస్తి నీకు రాసేయాలని అనుకుంటున్నారు. ఎవరి పావర్టీ వాళ్ళు పనిచేసుకుంటే నయ్యం. పావర్టీ కాదు ప్రాపర్టీ. నీకు ఇచ్చేస్తా పురుగుల మంది పార్టీ. కష్టపడి బతకడం నేర్చుకుంటారా. మనం చేసేది కష్టమే, కాకపోతే అందరూ డే టైం కష్టపడతారు, మనం నైట్ టైం కష్టపడుతున్నాం. నువ్వు పార్ట్ టైం కూడా కష్టపడలేదు. రేవులో ఏంట్రా గొడవగా ఉంది, ఏమైంది? చాలా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. దొంగతనంగా జరిగిందేమో. సావిత్రి గారు గొలుసేవడో కొట్టేశారట. రేవులో విడ్డూరంగా చెప్పు, నువ్వే నా పాడు పని చేసింది. మాట్లాడరా. నువ్వు ఆగు, వీడిని నేను మారుస్తాను. ఎరా, ఈ ఊరు వాళ్ళు చూపించే ఆప్యాయత అనురాగాలు చూస్తూ కూడా నువ్వెలా దొంగతనం చేయగలిగావురా? వాళ్ళ ముందు మన పరువు ప్రతిష్ట అంతా మంట కలిపావు కదరా. ఈ ఊరు వాళ్ళు మనకేం తక్కువ చేశారా? తిండి పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ కూడా నీ మనసు కరగలేదురా? మనసు కరగటం మాట తర్వాత కానరే, ముందు ఈ గొలుసు ఎక్కడ కరిగిందాం అనుకుంటున్నా చెప్పరా. నాకు తెలిసింది కాబట్టి ఒకటే కొట్టాను. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసిందనుకో మక్కేసేస్తారు. డోంట్ వరీ. ఎందుకు అడిస్తున్నా? క్షమించరా, ప్యాంట్ బొత్తాలని ఇప్పాల్సింది. అనవసరంగా చొక్కా బొత్తాలు ఇప్పి నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సల్ట్ కాదు ఇన్సల్ట్. అమ్మో మా మేనేజర్ అమ్మో మాయల్ పకిరు పరిగెత్తు పరిగెత్తు. దాంకో దాంకో. ఇదిగో అలా గోడ దొక్కి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీర్ అంటే రంగారావు అండి? కాదు, సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్కవాటలో కాపురం అని చెప్పండి. ఆహా, బ్రిలియంట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు. అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వే వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి. నీకు కూడా. రాయ్ రాయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తిక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జూలం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను అను. మీరు అనద్దంటే ఎందుకంటానండి? అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. ఓ గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా. గిరిగా చూడరా ఎంత బాగుందో. నాకు అన్నం తప్పితే ఈ అమ్మాయి కనపడదురా. చీ కరువు కట్టేదవా. ఒరే సూరిబాబు చూడరా ఎంత గ్లామర్ గా ఉందో. ఆ వంకాయ రంగు చూయిదారు రా. ఎక్కడరా బాబు? ఏది ఇక్కడ ఉండాలి కదా.
అయ్యయ్యో దిగిపోయినట్టుందిరా, మళ్ళీ కనిపిస్తే బాగున్ను. ఆ బొంబాయిలో బాగా కనపడతారు. ఏమో అలా అనకరా కదలగిరి, ఏదో పేడు మొక్క వేసుకొని. దేవుడి దయ వల్ల అమ్మాయి మళ్ళీ కనిపిస్తే బాగున్నాం. సీన్ బాబు ఏంటి సాల్ట్ ప్యాకెట్ కావాలి. గలగల పారుతున్న గోదారిలా గోదారిలా. एक्सक्यूज मी, यहाँ पे खाने को कुछ मिलता है? आपसे ही पूछ रही हूँ, खाने को कुछ मिलता है? మిల్తా అంటే ఏంటబ్బా? మీరు తెలుగు వారా? మిమ్మల్ని అండి, మీరు తెలుగు వారా? అవునండి. మీదే ఊరు? హైదరాబాద్. మాది వైజాగ్. మా అక్కని మీ ఊరే ఇచ్చాం. మా బావగారు డీసీపీ. ఇంతకు మీ పేరేమన్నారు? మధుమతి. ఈవిడి? నా ఫ్రెండ్ రేవతి. నా పేరు సీను. నేను అడిగానా? ఈవిడికి చెప్పాను. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు పావుబాజీ సెంటర్ ఉందండి. వాళ్ళు దుబాయ్ వెళ్దామని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధు గారు. ఇస్ ఇట్? ఇంతకీ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా? అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా, ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దని నేనే ఆ పేరు పెట్టించాను. అయినా ఆడు అక్కడ నుండి మీరు సోదెడతారేంటండి? మీరు రండి రండి చెప్తాను. రండి 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 ఇలా కూర్చోండి. వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమై సూర్యబాబు వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా. మధు గారు బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడే తినాలండి. పాపం ప్రతి తిరుగుకో. సీన్ బాబు సాల్ట్ ప్యాకెట్ ఏది? అలా చూస్తారేంటండి, మసాలా మాడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు? అంటే వీళ్ళకి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను. మనం మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను. ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ మర్చిపోయానయ్యా, మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరా? మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు. ముష్టోళ్ళు కాదయ్యా, బిజినెస్ మ్యాగ్నెట్స్. అయినా కస్టమర్స్ కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ? ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇవ్వాలిగా సీన్ బాబు. మీ బండి స్పెషల్ తీసుకురా రగడా. అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను. దానికోసం చాలా చోట్ల తిరగాలి. తనేమో బిజీ, నాకేమో ఈ ఊరు కొత్త. మీరే కంగారు పడకండి, నేను లేను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది మధు గారు. తీసుకోండి. ఎక్కడి ఇస్తున్నానుగా. మీరు ప్రశాంతంగా తినండి. తెలుగు ఇక్కడ ఉన్నాను కదా. మరి మీ ఆఫీస్? మీకు విషయం తెలుసా? నేను ఆఫీస్లో ఎంత చెప్తే అంత. తినండి, బయలుదేరిపోదాం. ఇవాళ సండే, ఆఫీస్లో ఉండవు. ఏమండి బొంబాయిలో ట్రాఫిక్ చాలా ఎక్కువ. పొద్దున 5 పనులు అవుతాయి. రేపు 7 కల్లా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తుంటాను. సరే. మధు గారు డబ్బులు లోపల పెట్టని చెప్తాను. మరి పట్నాకి ఏం చెప్తారు? పట్నాయక్ ఎవరండి? ఇంకో ముస్టోడు. ఒరే సూర్యబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగల లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి? ఇదంతా నిజానంటారా సూర్యబాబు? అబ్బా అరిగిపోయిన రికార్డులు ఎందుకు రామవులు చంపుతావు? అవునరా బాబు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చెలస్ రే, మీ అందరికి కుళ్ళు కాదు. ఉండండిరా. అసలు ఆ అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో, 2 పక్కలు ఎక్కుద్దో, అసలు ఎప్పుడు తెల్లారుద్దో. ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి, అడు చూడండి. అంటే మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఎదో బతుకు అదొకటి తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నామండి. వచ్చేసింది. పట్నాయక్ గారికి అసలు డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏంటది? పర్సనల్ పనులకు పల్సర్ వాడకూడదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ కూడా లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1500. ఓకేనా? సరే అలాగే తీసుకుంటాను. హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్. బాగున్నారా? బాగున్నానండి. వెళ్దారండి. ఈయనెవరండి? పట్నాయక్. పట్నాయక్ అంటే అదే నేను చెప్పాను కదా, ముస్టోడు. ముస్టోడా? నాకేమో అర్థం కావట్లేదు. ఆయన అర్థం లేదు, చెప్పండి. మీరు రండి. రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేత్తరా. చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. తప్పండి.